వజ్రోలి ముద్ర. దీనికి సూక్ష్మనాడీ మండలము పైన చాలా ప్రభావము కలదు. భారతీయ వైద్యశాస్త్రముననుసరించి శుక్రము సూక్ష్మమై ఓజస్సుగా మారి ఊర్ధ్వముగా మనుజ నుండి ప్రసరించు దానిని ఊర్ధ్వరేతస్కమనిరి. ఓజస్సు శరీరమును వృద్ధియగు కొలది దివ్యమగు తేజస్సు శరీరమంతటా వ్యాపించును. ఇందువలన ముఖము చుట్టూ గుండ్రని తేజస్సు విరజిమ్ముచుండును. అటులనే శరీరమంతటను కూడా కాంతి విరాజిల్లు చుండును. ఒక విశేష శక్తివంతమైన ఛాయాగ్రాహక యంత్రము ద్వారా ఆధునిక శాస్త్రజ్ఞులు కొందరు ఈ కాంతి వలయముక ఛాయను చిత్రపటములందు తీయగలిగిరి. ఈ విషయమును యోగులు తమ దివ్యశక్తి చేత ఎన్నడో గ్రహించగలిగిరి. ఈ సందర్భమున ఆలోపతి వైద్య శాస్త్రము ఒప్పుకొనక భేదించుచున్నది. శుక్రము శరీరమున ఎముడదని అది అప్రయత్నముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని బహిష్కరింపబడవలసినదే అని చెప్పుదురు. కానీ ఏక శాస్త్రము దీన్ని ఒప్పుకొనలేదు. ఇప్పుడిప్పుడు ఏక సిద్ధాంతమే సత్యమగుచున్నది. ఈ శుక్రము అనారోగ్య కారణముల చేతను కలయందును శరీరం నుండి బయటకు పోవచుండును. జీవ పదార్థము యొక్క నిగ్గు బయటకు పోవచుండుట వలన శరీరము నిస్తేజమగుచున్నది. దీని వలన జ్ఞాపక శక్తి సన్నగిల్లుచున్నది. శరీరము పాటవము కూడా తగ్గిపోవచున్నది. కావున శరీరమును ఉత్పత్తి ఎగు శుక్రమును భద్రపరచుటకు భారతీయ ఋషులచే ప్రసాదించబడినది వజ్రోలి. దీనినే హిందీలో రతన్ జతన్ కరో అని చెప్పి ఉన్నారు. ఈ శుక్రము యవ్వనముననే ఎక్కువగా ఉత్పత్తి ఎగుచుండును. ఆ కాలంలో రత్నము వంటి దానిని దుర్వినియోగము కానీయకుండా భద్రపరచుకొనుమని దాని అర్థము.